ఈ దినాన్ని ఉచితంగా మనకు అనుగ్రహించి ఆయన మాటలు వినే అవకాశాన్ని, ఇంకా చెప్పాలి అంటే ఆ భాగ్యాన్ని మనకు కలిగించిన దేవాతి దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారు కదా? దేవుని కృపలో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటికే సమాజంలో క్రిస్మస్ చేయొచ్చా లేదా అనేది ఒక సందేహం. బైబిల్లో క్రిస్మస్ లేదు కదా, డిసెంబర్ 25 కాదు కదా, ఇలాంటి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిని మనం కూడా చాలా వరకు ఛేదించుకుంటూ వస్తున్నాం. ఇకపోతే ఈరోజు సమాజం ఆచరిస్తున్న క్రిస్మస్ని మనం ఆలోచిస్తే ఆ క్రిస్మస్లో క్రీస్తున్నాడా అనిపిస్తుంది. మరి క్రీస్తు లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే ఆ క్రిస్మస్కి విలువే ఉంటుంది? ఇది మనకొచ్చే ఆలోచన. కానీ ఆచరిస్తున్న వారికి ఏంటంటే క్రీస్తు ఉన్నారా లేదా వాళ్ళకి అక్కర్లేదు, ఆ పేరు చెప్పుకొని ఎంజాయ్ చేస్తున్నామా లేదా అని మాత్రమే ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంలో మీకు ఒక జరిగిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మీలో చాలామందికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్పీకర్ బిల్లీ గ్రహం గారు చాలామందికి తెలిసి ఉంటుంది. ఆయన జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను, అంటే ఈ సన్నివేశానికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి. ఒకసారి బిల్లీ గ్రహం గారు ఒక ప్రదేశంలో వాక్యాన్ని బోధించి వేరే ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చిందట. ఆ వేరే ప్రదేశంలో ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన వారి తరపున ఒక వ్యక్తి, విల్సన్ అనే ఒక వ్యక్తి, ఈయన్ని తీసుకుని వెళ్ళడానికి కారు వేసుకుని వచ్చారట. బిల్లీ గ్రహం గారు విల్సన్ గారు కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా మార్గమధ్యంలో పెట్రోల్ కొట్టించుకోవాల్సి వచ్చింది. విల్సన్ గారు కారు దిగి పెట్రోల్ కొట్టించుకుంటున్నారట. ఈలోపు బిల్లీ గ్రహం గారికి షేవింగ్ చేసుకోవాలనిపించింది. ప్రక్కనే బార్బర్ షాప్ కనిపిస్తుంటే విల్సన్ గారికి చెప్పకుండా బిల్లీ గ్రహం గారు లేచి వెళ్ళి బార్బర్ షాప్కి వెళ్ళిపోయారట. ఈయనకి చెప్పలేదు. వెళ్ళిపోయి కూర్చొని ఆయన షేవింగ్ చేసుకుంటున్నారు. ఈలోపు విల్సన్ గారు పెట్రోల్ కొట్టించుకొని తిరిగి కారులోకి వచ్చి కూర్చొని వెనక సీట్లో బిల్లీ గ్రహం గారు ఉన్నారా లేదని చూడకుండా కారు మూవ్ చేసుకుని వెళ్ళిపోయారట. ఇప్పుడు వెళ్ళే చోట మెయిన్ స్పీకర్ బిల్లీ గ్రహం గారే, కానీ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ మీటింగ్కి అత్యంత ప్రాముఖ్యమైన మనిషి బిల్లీ గ్రహం గారే. ఒకవేళ మాట్లాడకపోయినా ఆయన కారు ఎక్కగానే విల్సన్ గారు వెనక సీట్లో ఆయన ఉన్నారా లేదా, లేకపోతే ఏదో ఒక మాట కదిపితే బాగుండేదేమో. ఆయన చెప్పకుండానే వెళ్ళిపోయారు, ఈయన చూసుకోకుండానే వెళ్ళిపోయారు. తీరా బార్బర్ షాప్లో మనీ కట్టడానికి కూడా అన్నీ కారులోనే ఉండిపోయి చాలా ఇబ్బంది పడి ఏదో తంటాలు పడినట్టుగా చెప్తారు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ మీటింగ్కి ఎవరు ప్రాముఖ్యమో ఆ వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు సమాజం కూడా ఎలా ఉంది అంటే, క్రిస్మస్ అంటే క్రీస్తు నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి తండ్రి అభీష్టం మేరకు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చారు. కానీ ఆ క్రీస్తే లేకుండా సంవత్సరాలు క్రిస్మస్ చేసేసుకుంటున్నాం. క్రిస్మస్లో క్రీస్తు ఉండట్లేదు, కానీ ఉండకూడనివి చాలా ఉంటున్నాయి. ఎవరైనా ఇప్పుడు చిన్నపిల్లల్ని కదిపి మనం క్రిస్మస్ అంటే ఏంటి అని అడగండి. మీరు చిన్నపిల్లల్ని పిలిచి మీరు క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్లో ఏముంటాయి అని కనుక మనం అడిగితే వాళ్ళు చెప్పే మాటలు చెప్పమంటారా? క్రిస్మస్ అంటే డాన్సులండి, క్రిస్మస్ అంటే భోజనాలండి, క్రిస్మస్ అంటే లైటింగ్ అండి, క్రిస్మస్ అంటే కేక్ అండి, క్రిస్మస్ అంటే గ్రీటింగ్ కార్డ్స్ అండి, క్రిస్మస్ అంటే స్టార్ అండి, ఇవే చెప్తారు. ఎందుకంటే వాళ్లకు కనిపిస్తున్నది అవే, వాళ్లకు కనిపించేలా మనం చేస్తున్నది కూడా అదే. కొత్త బట్టలు, పిండి వంటలు. క్రిస్మస్ అనగానే మన పరిధిలో మనం ఆలోచిస్తే బైబిల్ దగ్గర నుండి ఒక 3-4 రకాల గుంపులు కనిపిస్తూ ఉంటాయి మనకి. బైబిల్ గ్రంథంలో అయితే క్రిస్మస్ అనగానే హేరోదు గుర్తొస్తాడు, యోసేపు గారు గుర్తొస్తారు, మరియమ్మ గారు గుర్తొస్తారు, గొర్రెల కాపరులు గుర్తొస్తారు, దేవదూతలు గుర్తొస్తారు, అలాగే స్టార్ నక్షత్రం గుర్తొస్తుంది. ఇవి బైబిల్ ప్రకారం క్రిస్మస్ అంటే వీళ్ళంతా గుర్తొస్తారు మనకి.
బైబిల్ని దాటి బయటకు వచ్చి సమాజాన్ని అడిగితే ఇంతకుముందు నేను చెప్పినవన్నీ గుర్తొస్తాయి. ఇంకా ఏం గుర్తొస్తాయంటే ఇంటికి రంగులు వేయాలి, ఒంటికి హంగులు అంటే కొత్త రకమైన బట్టలు కొనుక్కోవాలి, పంటికి అవసరమైనటువంటి రుచికరమైన పదార్థాలు పిండి వంటలు తయారు చేసుకోవాలి. ఇదో గుంపు కనిపిస్తుంది. మనం ఇలా గమనిస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇంటిలో అంటే ఇంటిలో కూడా అన్నీ ఇవే, వీటికి సంబంధించినవే. మరి వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పుడు ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తను ఎలా శుభ్రంగా ఉన్నానా, అందంగా ఉన్నానా, అన్నీ బాగున్నాయా, అన్నీ సమకూర్చుకున్నానా, అన్నీ కొనుక్కున్నానా, ఈ పండుగ నేను సంతోషంగా చేసుకుంటున్నానని మాత్రమే ఆలోచిస్తున్నాడు. కానీ వీటిల్లో ఉండదు సంతోషం. ఇలా చేస్తే మనకే కాదు దేవుడు కూడా సంతోషించరు, వచ్చిన క్రీస్తుకి సంతోషం ఉండదని ఒక చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు. కానీ ఒక విషయం చెప్తా, అది చిన్న పాయింటే కానీ అత్యంత ప్రాముఖ్యమైన పాయింట్. దేవుణ్ణి సంతోషపెట్టాలి, యేసుక్రీస్తు వారిని సంతోషపెట్టాలి, మనం సంతోషపడాలి. మనం సంతోషపడుతున్నాం, అమ్మయ్య ఈ సంవత్సరానికి అన్నీ సమకూర్చుకున్నానని. కానీ అసలైన వారిని మనం ప్రక్కన పెట్టేసి చేసుకుంటున్నాం క్రిస్మస్. ఎందుకు అలా చేస్తున్నాము అంటే సమాజం అలా తయారయ్యింది. సంవత్సరానికి క్రొత్త విషయాలు, క్రొత్త వాటిని పరిచయం చేయడం. అవును కదండి, నేను గతంలో కూడా చెప్పాను. నా చిన్నతనంలో క్రిస్మస్ అంటే డిసెంబర్ 24 రాత్రి, ఆ రాత్రి ప్రార్థన ఉండేది, 25 పగలు ప్రార్థన ఉండేది, అంతే తెలుసు. కానీ ఈరోజు నవంబర్ 25 ప్రారంభమవుతుంది, డిసెంబర్ 25 వరకు జరుగుతుంది. నెల రోజులు 30 రోజులు ప్రోగ్రాం జరుగుతుంది అంటే ఎంత మార్పు వచ్చింది చెప్పండి. ఒక 25-30 సంవత్సరాలలో ఎంత మార్పు వచ్చిందో కదా. మార్పు రావచ్చు, టెక్నాలజీ పెరుగుతుంది, సంస్కృతి సంప్రదాయాలు పెరుగుతున్నాయి కాబట్టి మారొచ్చేమో. కానీ ఏది మారినా అసలైన పదార్థం అందులో ఉండాలి, ముఖ్యం అనుకున్నది ఉండాలి. అది ఉంటేనే దానికి నిండు, దానికి ప్రయోజనం, దానికి లాభం. కనుక ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. క్రీస్తు లేకుండా మనం చేసుకునే పండుగ ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది అంటే శరీరపరమైన ఆనందాన్ని ఇస్తుంది, శారీరకంగా సంతృప్తినిస్తుంది, కానీ ఆధ్యాత్మికంగా అయితే కాదు. ఈరోజు ఒక్క మాటలో చెప్పాలి అంటే క్రిస్మస్ ఎలా ఉంది అంటే ఆత్మీయ స్థితిలో నుండి ఆర్థిక స్థితిలోనికి మారి క్రిస్మస్ అంటే వ్యాపారంలో జరుగుతుంది. అవును కదా. మనం కొనుక్కునే ప్రతి వస్తువు కూడా రేటు చాలా పెరిగింది, చాలా రేటు పెరిగింది. అందువల్ల లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు జనాలు పండుగ సందర్భంగా. ముందే ఈసారి పండుగ ఎలా చేయాలి, చర్చెస్లో కూడా ఇదే. సంఘ పెద్దలు వస్తారు, యూత్ వారు వస్తారు, పాస్టర్ గారితో చెప్తూ ఉంటారు. ఏమని అంటే, అయ్యగారు పోయిన సంవత్సరం మనకి ఇంత ఖర్చు అయింది, దానికంటే కనీసం 10 రూపాయలను ఎక్కువే పెట్టాలి, ఈ సంవత్సరం ఇంకా గొప్పగా చేయాలి. ఇవే వినబడుతున్నాయి తప్ప మనం చేసేది ఖర్చుతో కూడింది అయినప్పటికీ సంతోషాన్ని ఇస్తుందా లేదనే ఆలోచన మాత్రం మర్చిపోయారు జనాలు. కానీ ఈరోజు మరచిపోయిన వారిలో మనం ఉండకూడదు అని దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. నువ్వేదైనా చెయ్యి, నీ సంతోషం కొరకు నువ్వు ఏదైనా చేస్తున్నావా, కానీ నీ సంతోషంతో పాటు సంతోషించవలసిన వారు మరికొందరు ఉన్నారని, వారి సంతోషం ముఖ్యమైన సంగతి మాత్రం మనం మర్చిపోకూడదు. ఈరోజు ఎందుకు ఎంత డెవలప్ అయ్యింది అసలు మనం బాగా గమనిస్తే క్రిస్మస్ ట్రీ, స్టార్, కేక్, క్యారల్స్ జరుగుతున్నాయి కదా. ఇవి ఎక్కడవి, ఎందుకు వచ్చాయి? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జరిగాయా? అసలు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తల్లిదండ్రులు పుట్టినరోజు చేశారా? వాళ్ళు పేదోళ్ళు కదండి, వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారేమో మీరు. పోనీ ఆయన శిష్యులు చేశారా? ఆయనకి చేసుకోవాలనిపిస్తే అరశెక్కేలు పన్ను కట్టాలి అనుకున్నప్పుడు షెకెలు ఉన్నటువంటి చేప నోటిలోంచి షెకెలు తెచ్చి కట్టగలిగిన యేసుక్రీస్తు వారికి తను పుట్టినరోజు చేసుకోవాలి అంటే మరో చేప నోటి నుంచి ఏదైనా తెచ్చి శిష్యులతో కలిసినే చేసుకోగలరు. కానీ ఆయన ఏనాడు చేసుకున్నట్లు కానీ, ఆయన తరువాత ఆయన శిష్యులు యేసుక్రీస్తు వారి పుట్టినరోజు జరిపినట్టు కానీ మనం చూడం. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారికి పుట్టినరోజు జరగలేదు, ఆయన చేసుకోలేదు, తల్లిదండ్రులు చేయలేదు, శిష్యులు చేయలేదు. కానీ 3వ శతాబ్దము 4వ శతాబ్దం వచ్చే నాటికి మాత్రం పుట్టినరోజు ప్రారంభమైంది. ఆ తర్వాత మరలా సన్నగిల్లింది.
17వ శతాబ్దం వచ్చేటప్పటికి మరలా ఊపందుకుంది. 17వ శతాబ్దంలో కూడా ఒక రాజు కొంతకాలం క్రిస్మస్ని ఆపేశాడు, కానీ ఆ తర్వాత మరలా ఊపందుకుంది. 17వ శతాబ్దం నుండి ఈ రోజు వరకు విస్తృతంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. క్రిస్మసే కాదండి, సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక మాట చెప్తాను, 2000 ఈ క్రిస్మస్ అనేది క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా జరుపుకుంటున్నారు. ఎంజాయ్ కోసం, సంతోషం కోసం. పండుగ వాతావరణం అన్నీ అందుబాటులోకి వస్తాయి, అన్నీ కొనుక్కోవడానికి వీలు కలుగుతుంది, వ్యాపారానికి ఏ డోకా ఉండదు. ఈ క్రిస్మస్ని క్రైస్తవులే కాదు అందరూ చేసుకుంటున్నారు. ఒక చిన్న మాట చెప్తాను మీకు. 2023వ సంవత్సరంలో అమెరికా దేశస్థులు క్రిస్మస్ని జరుపుకుంటే వారు పెట్టిన ఖర్చుని గణాంకాల్లో లెక్కలు కట్టి చెప్పారు పెద్దలు. వాళ్ళు పెట్టిన ఖర్చట $1.1 ట్రిలియన్ డాలర్లట. అంటే ఎంత అని మనం అనుకుంటే మన కరెన్సీ ప్రకారము 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట గత సంవత్సరంలో అమెరికా దేశస్థులు క్రిస్మస్ చేయడానికి. 1,00,000 కోట్ల రూపాయలు క్రిస్మస్ వేడుక ఖర్చు పెట్టారు. ఆ దేశం ఖర్చు పెట్టిందట. అంత వ్యాపారం జరిగింది. ఎందుకింత ఖర్చు పెట్టారు అంటే పండుగ, వేడుక. సామాన్యులే గొప్పగా ఘనంగా చేసుకుంటూ ఉంటే లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుని పుట్టినరోజు ఇంకా గొప్పగా చేయాలి కదా అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని మాట అడుగుతాను, మనం పుట్టినరోజు చేసుకుంటే కొత్త బట్టలు మనకు కావాలి, కేక్ మనం కట్ చేయాలి, అవును కదండి? మరి యేసుక్రీస్తు పుట్టినరోజు ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు కొత్త బట్టలు ఎవరితో అడుగుతున్నారు? అది చేయట్లా. కనీసం యేసుక్రీస్తు వారు చెప్పారు, నా పేరట అల్పులైన సహోదరులకు చేసినా చాలని. అది కూడా చేయట్లా, తక్కువని చెప్పచ్చు. మన వరకే మనం చూసుకుంటున్నాం, మన వరకే మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రాత్రి క్రిస్మస్ వేడుక అనే సంబరంలో, సంతోషంలో మునిగిన నా ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్న, మీతో ఒక్కసారి నేను మాట్లాడే విషయం ఏంటి అంటే, చేసుకో, కానీ నువ్వు చేసే ఈ వేడుకలో క్రీస్తు సంతోషించగలుగుతున్నాడా? ఆయనను పంపిన తండ్రి సంతోషించగలుగుతున్నారా? నువ్వు చేసే చిన్న ఖర్చు అయినా సరే ఆయన మెచ్చేలా ఉందా లేదా, ఇది మనం చూసుకోవాలి. ఇది ఆలోచించుకునే ముందు అసలు ఈ క్రిస్మస్ ట్రీ కానీ ఈ విధానాలన్నీ ఎలా వచ్చాయి అనేది నేను కొంచెం గ్యాదర్ చేసుకొని వచ్చాను. అటు ఇటు ఉండొచ్చు, లేకపోతే రకరకాలుగా ఉండొచ్చు, ఎందుకంటే నేను నెట్లో కొట్టిందే కాబట్టి ఎవరెవరు చెప్పినవి విని నేను కూడా సేకరించింది కాబట్టి ఒకసారి వాటిని గురించి మనం ఆలోచించుకుంటూ వద్దాం. ఈరోజంతా ఇంచుమించు చరిత్ర ఎక్కువ ఉంటుంది, మీరు దానికి ఏమి ఇబ్బంది పడొద్దు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అంటే, న్యూయార్క్లో వాషింగ్టన్ ఇర్వింగ్ అనే ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశారట. అదేంటి అంటే సంస్కృతి సంప్రదాయాలు అనే పేరు మీద ఒక బుక్ రాశారు. అందులో ప్రారంభం నుండి క్రిస్మస్ ఎలా చేసుకుంటూ వచ్చారు మన పూర్వీకులు అనే విషయాన్ని ఆయన అందులో పొందుపరిచారట. అది చూసి లేక ఆ పుస్తకాన్ని చదివిన వాళ్ళంతా మన పూర్వీకులు ఎలా చేస్తే మనం ఇంకా గొప్పగా చేయాలి కదా అనే ఒక ఆలోచన కలిగిన వారై క్రొత్త క్రొత్త విషయాలు అనేకమైన వాటిని పరిగణలోనికి తీసుకొని ప్రవేశపెట్టి వాటిల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. మనకి ముఖ్యంగా క్రిస్మస్ టైంలో కనిపించే వాటిల్లో ప్రధానమైనవి ఏంటి అంటే క్యారల్స్ జరుగుతాయి. ఆ క్యారల్స్లో మనకి ముఖ్యంగా స్పెషల్ అట్రాక్షన్గా ఎవరు కనిపిస్తారు అంటే ఆయన పేరేమంటారు, శాంతాక్లాస్. ఇంకా వాడుక భాష అయితే క్రిస్మస్ తాత. అసలు ఇది ఎలా వచ్చింది, ఏంటి దీని చరిత్ర అంటే ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, 15వ శతాబ్దంలో అనగా 1426వ సంవత్సరంలో జాన్ ఔడెలే అనే ఒక వ్యక్తి ఈ క్యారల్స్ అనే దాన్ని స్టార్ట్ చేశాడట. ఇంటింటికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి జన్మించిన వార్తను, ఆయన లోకంలోనికి వచ్చి చేసిన పనిని గురించి చెప్పి, వాళ్ళు ఇచ్చిన ఏదైనా టీ కానీ కాఫీ కానీ అలాంటిది ఏదైనా తీసుకొని వార్త కాసేపు ముచ్చటించి వచ్చేయడం అనేది ఫస్ట్గా 1426లో జాన్ ఔడెలే అనే వ్యక్తి దీన్ని స్టార్ట్ చేశాడట. ఆ క్యారల్స్లోకి శాంతాక్లాస్ ఎలా వచ్చాడు అంటే ఇది భిన్న స్టోరీలు అన్నమాట, రెండు రకాల స్టోరీస్.
వాస్తవానికి అతను స్టార్ట్ చేసినప్పుడు సువార్తను మాత్రమే చెప్పి వారితో కాసేపు సంతోషంగా గడిపి వచ్చేసేవాడు. అయితే మరి శాంతాక్లాస్ ఎలా వచ్చాడు, ఈయన పరిస్థితి ఏంటి? మనకి శాంతాక్లాస్ లేదా క్రిస్మస్ తాత అనడం కంటే ఆ డ్రెస్ మనకి బాగా స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది కదండి. ఎలా కనిపిస్తుంది అంటే అది రెడ్ వైట్ కలిసి ఉంటుంది, టోపీ కనిపిస్తుంది, పెద్ద గడ్డం కనిపిస్తుంది. ఆయన చిన్నపిల్లల దగ్గరకు వెళ్తూ వాళ్ళతో ముచ్చటిస్తూ వాళ్ళకి బిస్కెట్స్, చాక్లెట్స్, ఇంకా గిఫ్ట్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా. అది మనకి బాగా తెలిసిన విషయం. వాస్తవానికి 1840 సంవత్సరంలో అమెరికా దేశస్థులు ఒక బొమ్మను తయారు చేశారట. ఈ డ్రెస్ మోడల్లో ఉన్న ఒక బొమ్మను తయారు చేశారట అమెరికా వాళ్ళు. ఆ తర్వాత సాల్వేషన్ ఆర్మీ అనే ఒక సంస్థ వారు ఆ సంస్థకు అవసరమైన చందా విరాళాన్ని సేకరించడం కోసం ఇదే బొమ్మ రూపంలో, ఇదే డ్రెస్తో కూడిన బొమ్మ రూపంలో ఒక మనిషిని బయటకు పంపించి విరాళాన్ని సేకరించడానికి సమాజంలోనికి పంపించారట. ఇది 1919లో. 1426లో క్యారల్ స్టార్ట్ అయింది. 1840లో అమెరికా వాళ్ళు ఒక బొమ్మను తయారు చేశారు. 1919లో బొమ్మ ప్లేస్లో ఒక మనిషిని పెట్టి ఆ డ్రెస్తో విరాళాన్ని సేకరించడానికి బయటికి పంపించారు. అలా అది సమాజంలోనికి వచ్చింది. వాస్తవానికి క్రిస్మస్ తాతకి లేకపోతే ఈ డ్రెస్కి సంబంధం లేదు వాస్తవంగా. తర్వాత కాలంలో ఆ వ్యక్తికి ఈ డ్రెస్ని కలిపేసి క్రిస్మస్లో భాగం చేశారు సమాజం. వాస్తవానికి ఇది ఒక బొమ్మ ఫస్ట్. అదే మోడల్లో మనిషికి ఆ డ్రెస్సుని వేసి చందాని వసూలు చేయడానికి సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు పంపించారు. ఆ తర్వాత 1920-30 మధ్య కాలంలో కోకోకోలా ఉంది కదండి, కూల్ డ్రింక్, వాళ్ళు యాడ్స్లో ఈ డ్రెస్తో కూడిన వ్యక్తుల్ని ఇంట్రడ్యూస్ చేసి సమాజానికి బాగా చేరువ చేశారట. ఇలా వచ్చింది ఆ డ్రెస్సు. బొమ్మ నుండి మనిషి నుండి యాడ్స్ నుండి అలా వచ్చింది. కానీ మరి క్రిస్మస్ తాత ఎవరు అంటే అది కూడా నిజంగా జరిగిన చరిత్ర అంటున్నారు. ఏంటది, ఎలా జరిగింది అని ఆలోచన చేస్తే సెయింట్ నికోలస్ అనే ఒక వ్యక్తి ఉండేవారట. అతడు బైజాంటియన్ సామ్రాజ్యంలో జన్మించిన వ్యక్తి. తల్లిదండ్రులు మంచి స్థితి కలిగిన వారు, భాగ్యవంతులు, సిరి సంపదలు కలిగిన వారు. అయితే ఈ నికోలస్ గారి చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారట. అప్పుడు వాళ్ళ చిన్నాన్నగారు, వాళ్ళ బాబాయ్ గారు ఈయన పెంచి పెద్ద చేస్తే, ఈయన పెద్దవాడైన తరువాత ఆర్సిఎం ఉంటుంది కదా, అందులో బిషప్గా ఇతను ఎంపిక చేయబడ్డారు. చాలా భయభక్తులు కలిగిన వారు, చిన్ననాటి నుండే దేవుడంటే ప్రేమ కలిగిన వ్యక్తి. అలా అది కూడా ఒక దేవదూత ద్వారా చెప్పబడి ఈ నికోలస్ గారు బిషప్గా అయ్యారని ఒక నానుడి. ఈయన బిషప్ అయిన తర్వాత మైరా అనే ప్రాంతంలో ఒక ఇన్స్టిట్యూట్లో ఈయన బిషప్గా పనిచేస్తూ ఉండేవారట. అక్కడ పనిచేసేటప్పుడు ఆ సంఘంలో పేదవారిగా ఉన్న పిల్లల్ని, సరిగా జరుగుబాటు లేని వారికి ఈయన రహస్యంగా వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇతను భాగ్యవంతుడని చెప్పాను కదా ముందే, ఇతని దగ్గర చాలా ఆస్తి ఉంది కాబట్టి అతను ఏం చేశాడంటే పేదవారికి సహాయం చేస్తూ వచ్చేవాడట. ఇంకా చిన్నపిల్లలు ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ పిల్లలతో చెప్పేవారట ఆయన, మీ కోరికలేంటి, మీకేం కావాలో ఒక స్లిప్ మీద రాసి ఇక్కడ పెట్టి వెళ్ళిపోమని చెప్పేవారట. వాళ్ళు స్లిప్లో రాసినవి వాళ్ళకి కానుకలుగా ఆయన తిరిగి తర్వాత అందించేవారట. ఆయన అందిస్తున్నారని వారికి అర్థమయ్యేది కాదు. తర్వాత అర్థమైపోయింది. చాలామంది చెప్పే ఒక విషయం ఏంటి అంటే, ఈ నికోలస్ గారు పరిచర్య చేస్తున్న ఆ ప్రాంతంలో ఒకే ఇంటిలో 3 ఆడపిల్లలున్న ఒక కుటుంబం ఉన్నప్పుడు అతను చాలా నిరుపేదైతే ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక వారిని వ్యభిచారులుగా మార్చి పెళ్లి చేయాలనుకుంటున్న తరుణంలో నికోలస్ గారే సహాయం చేసి వారందరి వివాహాలు జరగడానికి కారకుడయ్యారట. అలాంటివి ఆయన ఎన్నో చేసినట్లుగా చరిత్రకారులు చెప్తున్న విషయం. మనం అప్పుడు లేమో, మనకు తెలియదు అనుకోండి, చెప్పే విషయం అనమాట. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈ బొమ్మ, ఈ రూపం, అమెరికా వాళ్ళు తయారు చేసిన ఈ బొమ్మ రూపం వచ్చింది. నికోలస్ గారేమో హెల్ప్ చేసే గుణం కలిగిన వారు. ఈ ఇద్దరిని కలిపి క్రీస్తుకి అలాంటి సహాయం చేసే గుణం ఉంది కాబట్టి ఆ క్రిస్మస్లో ఆ డ్రెస్తో కూడిన ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత, అంతకుముందు ఆయన మామూలు సాధారణమైన డ్రెస్సులోనే జీవించేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద
ఎవరో ఒక వ్యక్తికి ఆ డ్రెస్ వేసి ఆయనకి క్రిస్మస్ తాత అని పేరు పెట్టి క్రిస్మస్లో ఆయన పరిచయం చేయడం ప్రారంభించారు. ఇలా క్రిస్మస్ తాత వచ్చాడు అనేక బహుమతులు తీసుకొని. అందుకే మనం ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ చర్చిలో చూసినా ఖచ్చితంగా ఆ రూపంతో ఒక్కరైనా మనకు కనిపించకుండా ఉండరు. చర్చ్ ఎందుకండి, ఈవెన్ ఇప్పుడు ప్రతి చోట చర్చిలే అక్కర్లేదు, మాల్స్కి వెళ్ళినా, షాపింగ్ మాల్స్కి వెళ్ళినా అక్కడ కూడా ఇప్పుడు కనిపిస్తూనే ఉంటున్నారు. ఈ క్రిస్మస్ సీజన్ వస్తే అలాంటి వాళ్ళు ఒకటి గేట్ మెన్గా అతన్ని పెట్టేస్తున్నారు ఇప్పుడు. అంటే అతను ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వచ్చింది ఇది అంటే చెప్పలేం. అంటే మనుషులు తమ అభిప్రాయాన్ని బట్టి సహాయం చేసే గుణమున్న ఆయనకు అదొక బొమ్మ ప్రత్యేకమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది కాబట్టి ఆ వేషధారణతో ఈయనను పెట్టి క్రిస్మస్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈరోజు నడిపించేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఆ డ్రెస్ కావాలి అంటే వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళాలి. అందులో మోడల్స్, సైజులు, ఇలా వ్యాపారస్తులకి మంచి లాభం చేకూరుతూ వచ్చిందనమాట. ఇలా క్రిస్మస్ తాత చరిత్ర జరిగింది. అందుకే ఖచ్చితంగా క్యారల్స్ జరిగించినప్పుడు ఖచ్చితంగా క్రిస్మస్ తాత అందులో ఉంటారనమాట. ఈరోజు క్రిస్మస్ అనగానే చిన్నపిల్లలు ముందు గుర్తొచ్చేది ఆయనే. ఇలా ఇది క్రిస్మస్లో భాగమైపోయింది. ఈరోజు దాన్ని అందరూ అనుసరిస్తూనే ఉన్నారు. మంచిది. అయితే అలా చేస్తున్నారు, బాగానే ఉంది, సంతోషం. ఆయన గుర్తు చేసుకుంటున్నారు, ఆయన చేసిన మంచి పనిని గుర్తు చేసుకుంటున్నారు, బాగుంది. కానీ ఆయనంటూ అసలు ఇక్కడికి ఇందులో ప్రవేశించడానికి కారణం క్రీస్తు వారు కదా. మరి ఆయన్ని గురించి ఎంతవరకు మనం చెప్పగలుగుతున్నాం? ఆయన ఎంతవరకు, కనీసం క్రిస్మస్ తాతకున్నంత గుర్తింపైన యేసుక్రీస్తుకి ఇస్తున్నామా? ప్రత్యేకంగా అంటే తక్కువే అని చెప్పాలి. ఎవరో కొంచెం ఎక్కువ భక్తి కలిగిన వారే తప్ప ఎక్కువ శాతం అయితే అది కాదని చెప్పాలి. కానీ ఈరోజు దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? క్రిస్మస్ తాతని క్రిస్మస్లో ప్రవేశపెట్టడం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఆయనను చూసి సంతోషించి పరవశించడం కంటే మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే, ఈరోజు ఇంటింటికి తిరిగి క్రిస్మస్ కాబట్టే తిరుగుతున్నారు, క్రిస్మస్ అంటే ఇది జరుగుతుందనే ఒక అభిప్రాయాన్ని సమాజంలోనికి మనం తెచ్చాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయేటప్పుడే ఒక అద్భుతమైన మాట చెప్పి వెళ్ళారు. చూద్దాం ఆ మాట ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తర్వాత బాప్తిస్మం ఇవ్వాలని, ఆయన ఆజ్ఞాపించిన సంగతులని గైకొనాలని చెప్పడం మనకు జరుగుద్ది. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన వెళ్ళిపోతూ చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ఎలా శిష్యులుగా చేసుకున్నానో మీరు కూడా సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎలా శిష్యులుగా చేయాలి? మార్కు గారు చెప్పారు. మత్తయి గారి ద్వారా ఏం చెప్పారు అంటే, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని. ఎలా చేయాలి అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చెప్పారు ఆయన. ఏమని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రారంభంలో జాన్ గారు స్టార్ట్ చేసింది అదే. నేను మీకు చెప్పాను కదా, 1426లో జాన్ ఔడిలే అనే వ్యక్తి క్యారల్స్ని స్టార్ట్ చేసింది క్రీస్తు వారి జననాన్ని గురించి, మరణాన్ని గురించి, సమాధి పునరుద్ధానాన్ని గురించి చెప్పడమే ప్రారంభించారు ఆయన. కానీ తరువాత కాలంలో అది పోయి క్రిస్మస్ తాత వచ్చి చేరారు. ఈయనతో సందడి సరిపోతుంది కానీ క్రీస్తుని గురించిన వార్త అయితే వెళ్ళట్లేదు. కానీ ఈరోజు మనం గుర్తించవలసిన విషయం ఏంటి అంటే, నువ్వు ఏం చేస్తావని నాకు అనవసరం, కానీ ఒకటి మాత్రం నువ్వు చేయాలి. అదేంటి అంటే, ఒకవేళ నువ్వు ఇంటింటికి వెళ్తే ఖచ్చితంగా సువార్తను చెప్పు. కానీ ఈరోజు నేను ఇలా అంటున్నాను, మీరేమనుకోవద్దు, కానీ చాలామంది బోధకులు ఎలా అయిపోయారు అంటే, ఈ క్యారల్స్ డేట్ పెట్టుకొని ఆ డేట్ ఊరంతా తిరిగి వాళ్ళ ప్రతి ఇంటి నుండి కానుకను స్వీకరించడమే ధ్యేయంగా బ్రతుకుతున్నారు. ఈరోజు అంటే వాళ్ళ అభిప్రాయం ఏదన్నా కానీ విశ్వాసులు ఎలా అయిపోయారు అంటే, ఈరోజు అయ్యగారు మన ఇంటికి వస్తారు ప్రార్థన చేయడానికి, ఎంతో కొంత కానుకిచ్చి పంపించాలి మనం అనే ఒక ఆలోచనలోనికి విశ్వాసులు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే, ఆ కార్యక్రమం ద్వారా ఏం జరుగుతుంది అంటే, దేవుని సంకల్పం నెరవేరట్లేదు, సువార్త ప్రకటించబడట్లేదు, కానీ అక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ రాత్రి దేవుడు
మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అంటే, నువ్వు వెళ్తావా వెళ్ళు, కానీ వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్త వహించాల్సింది ఏంటి అంటే, భౌతికమైన దానికి ప్రాధాన్యతనిచ్చి దేవుని సంకల్పాన్ని ప్రక్కన పెట్టొద్దు. నువ్వు ఇంటింటికి వెళుతున్నప్పుడు నువ్వు ఉండే 2 నిమిషాలైనా 3 నిమిషాలైనా యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎవరి కొరకు వచ్చారు, ఏం చేసి వెళ్ళారు, మనల్ని ఏం చేయమన్నారనే విషయం 4 మాటల్లో చెప్పాలి. 4 మాటల్లో చెప్పండి. అది క్రిస్మస్కు ముందు మాత్రమే కాదు, నిత్యము చెప్పాలి, ప్రతి దినము చెయ్యాలి. ఏ రూపంలోనైనా చెయ్యి, ఏ రూపంలోనైనా చెయ్యి, కానీ తప్పకుండా ఇది చెయ్యాలి. కానీ ఈరోజు సువార్త వెళ్ళట్లేదు. వెళ్ళినా ఇదిగో ఇలాంటి సందర్భాలలో పండుగకే ప్రాధాన్యతనిస్తున్నాం. తిరిగామా లేదా, ఇళ్ళన్నీ అన్ని ఇళ్ళు కవర్ చేసామా లేదా అనే ఆలోచిస్తున్నారు తప్ప అసలైన స్వచ్ఛమైన వాక్యమే వెళుతుందా లేదని ఆలోచించేవారు లేరు. ఒకవేళ బోధకులు అలా ఉన్న, విశ్వాసులు అలా చేయనివ్వట్లేదు. ఎందుకంటే వెనకే ఉంటారు కదా సంఘ పెద్దలు, స్త్రీల సమాజం వారు, యూత్ వాళ్ళు, వీళ్ళు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితుల్లో బోధకులు వెళ్ళిపోయారు. కాబట్టి దేవుని సంకల్పం నెరవేరట్లేదు. కానీ ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు, మనం జాగ్రత్తగా సువార్తను చేపట్టుకుని వెళ్ళేవారిగా ఉండాలి. వ్యక్తులకు కాదు ప్రాధాన్యత, వ్యక్తులకు కాదు ప్రాధాన్యత, విషయానికి ప్రాధాన్యతనిచ్చేవారిగా మనం ఉండాలి. ఇక క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చే మరొక విషయం ఏంటి అంటే, కేక్ కదా. కేక్ ఎందుకు పెడతారంటే సంతోషానికి సంకేతంగా, ఒకరినొకరు ప్రేమకు చిహ్నంగా, ఒకరినొకరు సమాధానపరుచుకోవడానికి. అప్పటి వరకు కోపతాపాలున్నా, ఇబ్బందులు ఏమైనా ఉన్నా ఆ కేక్ ఒకరినొకరు తినిపించుకోవడం ద్వారా వారి మధ్య ఉన్న దూరం తొలగిపోయి సమాధానం ఏర్పడుతుంది. అలాగే మన వాళ్ళు చేస్తారు కదా, కేక్లా ఆ సంవత్సరం అంతా తీయగా సంతోషంగా చల్లటి కబుర్లతోనే ఉండాలి అని. అది సాధ్యమా అండి? సంవత్సరం అంతా రోజు ఆనందంగానే ఉండడం కుదురుతుందా? మహామహులకే అసాధ్యం అది. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అన్నీ కలగలిపే ఉంటాయి సంవత్సరం అంతా. కాబట్టి ఆ రోజైనా సంతోషంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. వాస్తవానికి కేక్ అనేది 16వ శతాబ్దంలో ఇంట్రడ్యూస్ అయింది. ప్రారంభంలో ఫస్ట్ క్రిస్మస్ కేక్ని ఓట్స్ మిల్క్తో తయారు చేశారట. 16వ శతాబ్దంలో కేక్ని తయారు చేశారు, క్రిస్మస్ కేక్ని. ఆ క్రిస్మస్ కేకు డిఫరెంట్గా ఉండేది. ఓట్స్ తెలుసు కదా మీకు, తెల్లగా గింజలా ఉంటాయి. షుగర్ వాళ్ళు ఎక్కువ, బీపీ వాళ్ళు ఈ మధ్య ఎక్కువ తింటున్నారు, దాన్ని పాలతోనే చేస్తారు కదా. దాంతో ఆ కేక్ తయారైందట ఫస్ట్. కానీ తర్వాత ఎగ్స్, బటరు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి వాటితో పాటు సుగంధ ద్రవ్యాలు కూడా వేసి దాన్ని మార్చారు. ఎందుకయ్యా ఇలా మార్చారు అంటే, తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు వారికి సుగంధ ద్రవ్యాలు తెచ్చారు కదండి, దానికి సంకేతంగా కొంచెం హెల్దీగా టేస్టీగా ఉండాలి కాబట్టి దీన్ని ఇలా మార్చారు అన్నారు. ప్రస్తుత కేకులు అయితే ఇవే ఉంటాయి, మనకు తెలిసిన విషయం. ఇక కేకుల గురించి ఆలోచిస్తేనండి, 24 రాత్రి 25 పగలు చూడాలి పిల్లలు. రోడ్ల వెంబడి ఎక్కడ చూసినా షాపులే. ఎన్ని లక్షల కేజీల కేకులు అమ్ముడవుతాయంటే చెప్పలేం. ఒకరినొకరు ఇచ్చుకునే గిఫ్ట్లో ఖచ్చితంగా కేక్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే నోట్లోకి వెళ్ళేదానికంటే వంటికి పూసుకునేది ఎక్కువ ఉంటుంది కేక్ పండుగలు కదా. ఎందుకయ్యా అలా చేస్తున్నారు అంటే సంతోషం. ఎందుకు సంతోషం? పండగంటే సంతోషంగా ఉండాలంతే. కానీ క్రీస్తు రాక మాకు సంతోషం అని చెప్పే సమాధానం చాలా తక్కువ. నాలాంటి వాళ్ళు చెప్పినా ఈవిడికి మతిలేనట్టుంది, అందరూ ప్రపంచమంతా ఆనందంగా చేసుకుంటుంటే ఈవిడ వచ్చి మధ్యలో ఎలాంటివి చెప్పుద్ది ఏంటి అనిపిస్తుంది మీకు. కానీ రేపు దేవుడు లెక్కడిగితే ఇదే చెప్పాలి కదా. ఇది కదా ఆయన అడుగుతారు, ఇది కదా ఆయన అడుగుతారు. ఏమండి, మనం కేకులు పంచుకునేటప్పుడు, కేకులు తినేటప్పుడు ఎక్కడైనా ప్రశాంతంగా ఉంటారా? అల్లరి కదా, అల్లరేనా? మరి క్రైస్తవుడు అల్లరి చేయొచ్చా? దేవుడు అల్లరికి కర్త కాదు కదా. మరి చిన్న విషయం తెలీదా? పాప అయ్యగారు మొత్తుకుంటూనే ఉంటారు, అల్లరి చేయొద్దు, గొడవ చేయొద్దు, ప్రశాంతంగా ఉండండి అని. మనకెక్కదు, ఎందుకంటే మనకు వాక్యం మీద మనసు ఉండదు కదా. ఏం జరుగుతుందో విషయాలు ఇవి కావాలి మనకి. కాబట్టి కేక్ని ఒక సంప్రదాయంగా క్రిస్మస్లోనికి తెచ్చేసి లక్షలు ఖర్చు పెట్టి కేకులు తయారు చేయడం. కేకులు బిర్యానీలే కదా మనకు ఆ రోజు కనిపించేది. తిండికి చాలా ప్రాధాన్యతనిస్తాం మనం ఆ రోజు.
తినొద్దని నేను అనట్లేదులే, కానీ నువ్వు ఏదైనా చెయ్యి, కానీ ఆ చేసేది దేవునికి నచ్చుతుందా లేదా అనేది ముఖ్యమైన పాయింట్. ఇది తప్పకుండా అందరూ ఆలోచించాలి. కానీ దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు తీపి మనకి, ఎప్పుడు సంతోషం మనకి, ఎప్పుడు మన జీవితంలో ఆనందం మనకి. మనం గతంలో మాట్లాడుకున్నాం క్రిస్మస్ అంటే ఆనందం. ఎప్పుడు ఆనందం అంటే మనలోని పాపం పోయినప్పుడు, మనము శాపము నుండి బయటకు వచ్చాము అనిపించినప్పుడు కదా. ఇప్పుడు ఉదాహరణకి మనమే ఏదో తప్పు చేసాం, ఏదో పాపం చేసాం, మనకి శిక్ష పడింది. శిక్షను అనుభవిస్తున్న మనకి మనశ్శాంతి ఉంటుందా, సంతోషం ఉంటుందా? మన కళ్ళ ముందు సంతోషకరమైనవి జరుగుతున్నా మనం సంతోషించలేం. మన మనసు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది, బాధను అనుభవిస్తూ ఉంటుంది. ఎదుటి వారికి కూడా అర్థమైపోతుంది, అరే మనం అంతా సంతోషంగా ఉన్నాం, కానీ వాళ్ళకి జరిగిన విపత్తును బట్టి వాళ్ళు చాలా బాధలో ఉన్నారు అని మనమే చెప్పగలం. భౌతికంగానే అలా ఉన్నప్పుడు మరి ఆధ్యాత్మికంగా అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిపోయి ఉన్నాం కదా. చచ్చిన స్థితిలో ఉన్న మనకెక్కడి నుంచి వస్తుంది ఈ ఆనందం? నేను చచ్చాను అనే విషయం మర్చిపోయాం మనం. చచ్చిన నన్ను లేపడానికి ఆయన వచ్చారు, ఆయన లేపితేనే నాకు నిజమైన సంతోషమైన సంగతి మర్చిపోయాం. ఈరోజు క్రైస్తవులుగా మనం జరుపుకునే క్రిస్మస్లో సుగంధ పరిమళం ఉందా? క్రీస్తు మన కొరకే తనకు తాను బలిగా అర్పణగా చేసుకుని సుగంధాన్ని వెదజల్లారు, పరిమళాన్ని వెదజల్లారు. ఆ క్రీస్తుని ధరించిన నీ జీవితం కూడా నశించిపోతున్న నీ సహోదరుని కోసం నువ్వు త్యాగం చేస్తే, నీ శరీరాన్ని నువ్వు నలుగగొట్టుకుని సువార్తను ప్రకటిస్తే, అప్పుడు కదా అసలైన సువాసన పరిమళం ఆయనను చేరేది. పవిత్రమైన పక్షులను, పవిత్రమైన జంతువులను నోవా గారు ఇచ్చినప్పుడు దేవుడు దానిని ఆస్వాదించి, ఆగ్రానించి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇక మీదట ఇప్పట్లా ఇప్పుడు నేను నాశనం చేయను అని. అది ఛాయ, నిజస్వరూపం ఈరోజు క్రీస్తులో జరిగింది. క్రీస్తును ధరించి క్రీస్తుని వెంబడిస్తున్న క్రైస్తవుడిలో జరగాలి. ఎలా జరగాలి? క్రీస్తు తనకు తానుగా ఇష్టపూర్వకంగా సజీవయాగంగా తన దేహాన్ని అర్పించాడు. అదే పని నీ సహోదరుల కోసం నువ్వు చేస్తే అప్పుడు నీ జీవితం ఆనందం, అప్పుడు నీ నోరు తీపైనట్లు, నీ మనసు తీపైనట్లు. కానీ అది ఎక్కడుంది ఈరోజు? మనకి కేకు చేసామా, కడుపుకు తిన్నామా, ఇంతవరకే ఆలోచిస్తున్నాం, కానీ హృదయాన్ని సంతోషపెట్టే పని వరకు మనం వెళ్ళలేకపోతున్నాం. ప్రియులారా, మిమ్మల్ని కేకులు తినొద్దు అనట్లా నేను, కేకులు పంచుకోవద్దని కూడా అనట్లా నేను. కానీ అది చేసే ముందు, నువ్వు నీ సహోదరుని సంతోషపెట్టడానికి ఈ పని చేసే ముందు, నిన్ను బాగు చేసి నిన్ను సంతోషపెట్టడానికి క్రీస్తు చేసిన త్యాగం నీకు గుర్తొస్తుందా? యేసుక్రీస్తు వారు త్యాగం చేయాలి అంటే తండ్రి త్యాగం చేశాడు, ప్రియమైన తన కుమారుని మన కొరకు పంపించి కదా. అది నీకు గుర్తొస్తుందా? అది నీ జ్ఞాపకంలోనే లేకుండా నువ్వు ఎన్ని కేకులు కట్ చేసుకుంటే ఏమి, ఎంత ఆనందిస్తే ఏమి, అది క్షణమాత్రం ఉండే ఆనందం మాత్రమే. దానికోసం కాదు ఈరోజు క్రైస్తవుడు ప్రయాసపడవలసింది. జీవితాలు వెలిగించడానికి, జీవితాలలో ఆనందాన్ని ఇవ్వడానికి, జీవితాలలో మకరందాన్ని నింపడానికి, జీవితాలలో పరిమళ తైలాన్ని నింపడానికి క్రైస్తవుడు పాటుపడాలి. వాళ్లకు పండుగ ధ్యాస ఉండదండి, వాళ్ళకు తిండి ధ్యాస ఉండదండి, వాళ్ళకు కొత్త బట్టల ధ్యాస ఉండదండి. అలానే బట్టలు కొనుక్కోద్దనట్లు మిమ్మల్ని, తిండి తినొద్దనట్లు నేను మిమ్మల్ని, మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు. వీటి మీద చూపించే శ్రద్ధ కంటే ఎక్కడ ఏ ఆత్మ నశించిపోతుంది, నా బంధువులు, నా స్నేహితులు, నా తోటివారు, నా పరిచయస్తులు, నా కొలీగ్స్, వీళ్ళలో ఎవరికి నేను వాక్యాన్ని చెప్పి రక్షిస్తే నా తండ్రి సంతోషిస్తాడు. యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం నెరవేరుతుంది అని ఆలోచించే క్రైస్తవులేరి వాళ్ళు కావాలి. వాళ్ళని చూసి ఆయన సంతోషించేది. అది నిజమైన క్రిస్మస్, అది నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్సే చేశారు నాటి అపోస్తులు. ఈరోజు అది కనుమరుగైపోయింది, జ్ఞాపకాలలో కూడా లేకుండా పోయింది. ప్రియులారా, ఈరోజంతా ఎదురుగా పక్కోడు ఏం చేస్తున్నాడో చూసి వాడికంటే ఒక మెట్టు ఎక్కువే చేయాలనే ఆలోచనలోనే ఉన్నామే తప్ప, ఎవరేం చేస్తే నాకెందుకు, నా తండ్రికి ఏమి ఇష్టమని ఆలోచించే స్థితిలో లేకపోయారు మనుషులు. అలా వచ్చింది కేక్. కేకే జీవిత పరమావధం అయిపోయింది, జీవిత పరమావధి అయిపోయింది. కేకులతోనే జీవితాలు ముగిసిపోతున్నాయి తప్ప మధురమైన జీవితాలుగా కొంతమంది సహోదరుల జీవితాలను నింపాలన్న ఆలోచన విస్మరించేశారు. ఇక మూడవది ఏంటి అంటే, క్రిస్మస్లో మనకు కనిపించే ప్రాముఖ్యమైన మూడవ విషయం ఏంటి అంటే క్రిస్మస్ ట్రీ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎప్పటి నుండి వచ్చింది? మొట్టమొదటిగా జర్మన్ దేశం ఒక ట్రీని తయారు చేసి బొమ్మగా,
అమెరికా దేశానికి, బ్రిటన్ దేశానికి ఎక్స్పోర్ట్ చేసిందట వ్యాపారం నిమిత్తం. అలా వెళ్ళిన తర్వాత బ్రిటన్ ప్రిన్స్ ఆల్బర్ట్ విక్టోరియా మహారాణి భర్త అట. అతను జర్మనీ దేశస్థుడే బ్రిటన్ యువరాణిని వివాహం చేసుకుని ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు అనేది చెప్తున్న విషయం. ఇతను ఎప్పుడైతే బ్రిటన్ వచ్చాడో జర్మన్ దేశంలో స్టార్ట్ అయింది కదా ట్రీ అనేది, ఇతడు తన దేశంలోనికి తెచ్చుకుని ఒక ట్రీని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇది చూసిన తర్వాత 1947 సంవత్సరంలో అమెరికా దేశంలోని పెన్సిల్వానియా అనే రాష్ట్రంలో బెత్లెహేమ్ అనే పట్టణంలో మెరావియన్ అనే చర్చి వాళ్ళు ఆ క్రిస్మస్ ట్రీని మొట్టమొదటిసారి చర్చి దగ్గర పెట్టారట. అంతకుముందు ఇళ్లలో పెట్టుకున్నారు. ఆ తర్వాత బెత్లెహేము పట్టణంలోని మెరావియన్ చర్చ్ వాళ్ళు మొట్టమొదటిగా క్రిస్మస్ ట్రీని ఒక చర్చి దగ్గర ప్రారంభించారు. అది ఎప్పుడైతే చర్చి దగ్గరకు వచ్చిందో ఆటోమేటిక్గా క్రిస్మస్లో అదొక భాగమైంది. ఇలా క్రిస్మస్ ట్రీ 1947 అమెరికాలోని ఒక చర్చి దగ్గర పెట్టిన ఆ ట్రీ ఈ రోజుకి ఒక చర్చ్ ఏంటి ప్రతి ఇంటిలోనూ ఉంటుంది కదా. కొంచెం కాస్ట్లీ ఇల్లు చూస్తే క్రిస్మస్ వాళ్ళు క్రిస్టియన్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ట్రీ ఉంటుంది. అంతెందుకు, మార్టిన్ లూథర్ కింగ్ గారు కూడా క్రిస్మస్ ట్రీని తన ఇంటిలో విద్యుత్ దీపాలతో అలంకరించి సంతోషించేవారట. అప్పటి నుంచి కూడా అంటే జర్మన్లోనే స్టార్ట్ అయింది కదా, అప్పుడు అది ఇయర్ మనకి ఇవ్వలేదు, జర్మన్లోనే స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడే ఆయన ప్రారంభించినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ ట్రీకి చాలా వాల్యూ ఇస్తున్నాం. సంవత్సరానికి ఎత్తు పెరుగుతుంది, మోడల్ పెరుగుతుంది, డిఫరెంట్ షేప్స్లో తయారు చేస్తున్నారు, వాటికి లైటింగ్ డిఫరెంట్గా పెడుతున్నారు, ఇంకేదో మోడల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి గత కాలంలో వచ్చిన మోడల్ ఏంటంటే చెట్టునే డిఫరెంట్గా చేసి దానిపైన స్టార్ పెట్టారు. అర్థమైందండి? అలా స్టార్ట్ చేసి క్రిస్మస్ ట్రీని దీనిలోనికి తెచ్చారు. ఓకే, పెట్టుకోండి, మంచిదే, సంతోషమే, సంతోషంగా ఉండడమే కదా కావాలి. కానీ ఆ ట్రీని చూసినప్పుడు ఏదో మార్కెట్లో దొరుకుతుంది, అందరూ పెట్టుకుంటున్నారు, నేను పెట్టుకుంటున్నాను అని మాత్రమే కాకుండా దాని నుండి నువ్వు ఏదో ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలి కదా. ఒక ట్రీ ఏంటి దానివల్ల ఉపయోగము అంటే, ఏ మొక్కైనా, ఏ చెట్టైనా, ఏ వృక్షమైనా దానికి అప్పగించిన పనిని అది చేస్తుంది. చెట్టు పని ఏంటి అంటే మనుషులకు ఫలాలను ఇవ్వాలి. కొన్ని పుష్పాలను ఇస్తాయి, కొన్ని వంట చెరుకునిస్తాయి, కొన్ని నీడనిస్తాయి, పెద్ద పెద్ద ఆకులతో విశాలంగా ఉండేవైతే. ఇంకా చెప్పాలంటే మొక్కలు మనకి గాలినిస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి. అంటే ఒక ట్రీ మనిషికి ఎన్నో రకాలుగా ఉపయోగకారిగా ఉంటుంది కదా. మరి ఆ ట్రీని నువ్వు పెట్టుకున్నప్పుడు నీకేం అర్థం కావాలి? క్రీస్తు కూడా ఇలాగే అందరికీ ఉపయోగపడ్డారు కదా. క్రీస్తు కూడా ఇలాగే అందరికి ఉపయోగపడ్డారు కదా. వీడు మంచివాడని, వీడు చెడ్డవాడని అనుకోలేదు ఆయన. అందరి కొరకు ప్రాణాన్ని అర్పించారు ఆయన. అందరికీ ప్రభువుగా ఉండాలనుకున్నారు ఆయన. అయిన వారికి, స్వజాతీయులకు, పరజాతీయులకు, మంచివారికి, చెడ్డవారికి అందరి కొరకు తన పవిత్రమైన రక్తాన్ని చిందించారు ఆయన. ఆ రక్తంలో ఎవరైతే కడగబడతారో వారందరికీ ఆయన ఫలాల్ని ఇచ్చే వృక్షం లాంటి వారే. మరి ఆ క్రీస్తుని ధరించిన క్రైస్తవుడువైన నీవు అలా ఫలించే వృక్షంలో ఉన్నావా? ఓ బొమ్మ ట్రీని పెట్టుకుంటున్నావు నువ్వు కాదు. అసలు నువ్వే నిజమైన ఒక చెట్టువి. నువ్వు ఫలాలనిచ్చే చెట్టువి. నువ్వు ఫలించమని చెప్పారు నీకు. చెట్టు అంటే చెట్టుని కాదు, నువ్వు కూడా చెట్టులా. చెట్టు ఎన్ని రకాలుగా మనిషికి ఉపయోగపడుతుందో నీవు నీ సహోదరుడికి అన్ని రకాలుగా ఉపయోగపడాలి. అటు ప్రకృతిని చూపించి దేవుడు పాఠం నేర్పిస్తున్నారు, ఇటు ప్రభువుని చూపించి పాఠం నేర్పిస్తున్నాడు. రెండూ చూస్తున్నాడు కానీ మనిషి పాఠం నేర్చుకోవట్లేదు. అది నా కోసమే, ఇది నా కోసమే అనుకుంటున్నాడు కానీ నేనెవరి కోసం అనుకోలేకపోతున్నాడు. అందుకే ట్రీని తెచ్చుకుంటున్నాడు, దానికి ఇంకా రకరకాలుగా డెకరేషన్లు చేస్తున్నాడు, ఏవేవో చేస్తున్నాడు. కానీ అంత అందంగా నేను అలంకరించబడాలి, నా ప్రభు దృష్టిని ఆకర్షించాలి, రేపు వరుడుగా ఆయన వస్తే వధువుగా నేను పెండ్లి కుమార్తెగా నేను ఎదుర్కొనేటప్పుడు ఇది ఎంత ముస్తాబవ్వాలి అనే ఆలోచన మర్చిపోయాడు. కానీ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు ఫలించే చెట్టులా ఉన్నావా, తీసి నరకి పారవేసే చెట్టులా ఉన్నావా, అంటే ఫలాలు లేని చెట్టులా ఉన్నావో ఒకసారి ఆలోచించుకో.
తెచ్చుకో, చేసుకో. కానీ చేస్తున్నప్పుడు నీకు ఈ సంగతి గుర్తుకు రావాలి, నీకు ఈ పాఠం గుర్తుకు రావాలి. అది గుర్తుకు రాకపోతే క్రీస్తు లేనట్లే కదా ఆ పండుగలో. అప్పుడు ఏం ఆనందం ఉంటుంది? ఉన్నది ఎంతసేపు ఉంటుంది? ఆలోచించాలి ప్రియులారా. కాబట్టి ట్రీని పెడుతున్నాడు కానీ మనిషి ఆలోచించలేకపోతున్నాడు. ఇక ఇందులో మరొకటి ఏంటి అంటే గ్రీటింగ్ కార్డ్స్. మరి ఇప్పుడు ఉన్నాయో లేవో కానివ్వండి, నా చిన్నప్పుడు బాగా ఉండేవి. పావులకి, రూపాయికి, రూపాయికి గ్రీటింగ్ కార్డ్స్ కొని హాస్టల్స్లో ఉండేవాళ్ళం కదా, ఇంటికి పంపించితే అదో ముచ్చట అనమాట. ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటే అదో ముచ్చట. ఈ కార్డ్స్ కూడా వచ్చాయి, కరెక్టే. ఈ కార్డ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1843 సంవత్సరంలో జాన్ కాల్కార్ట్ హార్స్లీ అనే ఒక వ్యక్తి మొట్టమొదటిగా, చిత్రకారుడట అతను, మొట్టమొదటి ఈ గ్రీటింగ్ కార్డ్ స్టార్ట్ చేశాడు. క్రిస్మస్ టైంలో వచ్చే గ్రీటింగ్ కార్డ్ని స్టార్ట్ చేశాడు 1843 సంవత్సరంలో జాన్ కాల్కార్ట్ హార్స్లీ అనే వ్యక్తి. అతను వేసిన మొదటి కార్డు మీద మెర్రీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అనే వాటిని మొదటిగా దాని మీద చిత్రీకరించాడట. అప్పటి నుండి ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మేము చూడటమే తక్కువేమో కానీ ఇంకా బయట జరుగుతూనే ఉన్నట్టుంది. ఇది కూడా అందులో భాగమైపోయింది. మంచిది, కార్డు ఇచ్చి నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని నీ సహోదరులతో పంచుకోవడం తప్పేం కాదు. కానీ నువ్వు ఇవ్వవలసిన కార్డు, అతి ప్రాముఖ్యమైన కార్డు వేరేది ఉంది. అదే సువార్త అనే కార్డు, కరపత్రం. సువార్తను ప్రకటించు. మాటల్లో చెప్పడానికి సమయం ఉండట్లేదు ఇప్పుడు కదా, ఎక్కువసేపు మాట్లాడనివ్వట్లేదు కదా బయటకు వెళ్తే మనల్ని. అందుకని మనం ఏం చేయాలి? చక్కగా కరపత్రాలు, సింపుల్గా, అది కూడా ఎదుటివాడు చదివి అర్థం చేసుకోవడానికి వీలుగా చక్కని కరపత్రాలను ముద్రించి నీ ఫ్రెండ్స్కి పంపించు. కార్డుతో పాటు ఈ కరపత్రాన్ని కూడా నువ్వు సువార్త ప్రకటించిన వాడు అవుతావు కదా. అది చేయట్లేదు మనం. ఎవరైనా నాలాంటి వాళ్ళు వచ్చి ఏమండి కరపత్రాలు పంచుదామండి, సువార్తను ప్రకటిద్దాం, ఇది ఇంత ఖర్చు అవుతుంది, మనం తలా కొంచెం వేసుకుందామంటే ఇప్పుడు ఎందుకండి, చాలామంది పంచుతున్నారండి, ఎవరు వాడుతున్నారు? చిరిగిపోతున్నాయి, చింపేస్తున్నారు కదా. ఓకే, నష్టపోకుండా ఏది ఉండదు కదా. మనం గ్రీటింగ్ కార్డు ఇస్తే ఆడేమో సంవత్సరాలు దాచిపెట్టుకుంటాడా? నచ్చితే ఉంచుకుంటాడు, నచ్చకపోతే పుస్తకాలు అడుగును పడేస్తాడు. అలానే మిమ్మల్ని పంచుకోద్దనట్లా నేను, మీ ఆనందాన్ని వ్యక్తం చేయండి. కానీ మీ ఆనందం నిజమైన ఆనందంగా ఉండాలంటే మాత్రం ఆ కార్డు కంటే ముందు ముఖ్యంగా సువార్తను ప్రకటించే అవసరమైన కార్డును తయారు చేయాలి. ఇంకా అవసరమైతే నువ్వే ఒక పత్రికగా మారిపోవాలి. కొరింథీ పత్రికతో పౌలు గారు చెప్తారు, మీరే కదా నా పత్రిక, క్రీస్తు పత్రిక మీరే నాకు అంటారు. అలా ఉన్నామా మరి మనం ఈరోజు? మనల్ని కదిపితే సువార్తని చెప్పగలిగే పత్రికల్లో మనం ఉన్నామా? పండగంటే చూపించే ఉత్సాహం సువార్త అంటే చూపించలేకపోతున్నాం. కానీ మనం చూపించాల్సింది సువార్త దగ్గరే మొదటిగా. కాబట్టి కార్డ్స్ అలాగే వచ్చాయి, ఇంకా కొనసాగుతున్నాయి. నేను చెప్పేవన్నీ మీరు చేసుకోండి, నేను వద్దనను. కానీ వాటన్నిటికీ వెనక చెప్పబడుతున్నాయి కూడా మీరు జోడించాలి. అప్పుడే దానికి పూర్తి స్థాయి న్యాయం జరిగినట్లు. లేదు అంటే ఆత్మలేని దేహానికి చేసినట్లే ఉంటుంది మనం చేసే ఏ పనైనా. లాస్ట్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే స్టార్, నక్షత్రం కదా. నక్షత్రాన్ని ఎందుకు పెట్టుకుంటాం మనకు తెలుసు, మీకు తెలుసు. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూసే ప్రభువారిని చూడడానికి వచ్చారు అని. కానీ మనం గత భాగాల్లో మాట్లాడేసుకున్నాం, నక్షత్రము అంటే ఆకాశంలో కనిపించే నక్షత్రం కాదని, అదైతే తూర్పు దిక్కున కనిపించి మరలా మాయమైపోతే మరి వాళ్ళ ప్రయాణం సాధ్యం కాదని. అంతేకాదు అక్కడ ఉన్న నక్షత్రాలు మనకి 149 150 ఇంచుమించు 150 దాన్ని ఏమంటారు మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు. మనకి భూమికి సూర్యునికి మధ్య దూరం. ఇంత దూరంలో ఉన్న సూర్యుడే వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్నం కనిపిస్తేనే మన శరీరం తట్టుకోలేదు కదా. మరి ఆ నక్షత్రమే క్రిందికే వచ్చి, ఎందుకంటే మనం చదివితే జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వారి మీదుగా నడిచినట్టు చూస్తాం మనం. మరి అంత మీదుగా వస్తే వాళ్ళు బ్రతుకుతారా? బ్రతకరు. రెండో విషయం ఏంటి అంటే నిజంగా ఆకాశంలోని ఆ నక్షత్రాలే నడపాలి అంటే రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి. వీరి ప్రయాణం రాత్రే జరగాలి, కానీ రాత్రి మాత్రమే జరిగినట్టు మనకి ఎక్కడ కనిపించదు. కాబట్టి ఆ నక్షత్రము మన జ్ఞానులకు కనిపించిన నక్షత్రము
నక్షత్రం అని వాళ్ళు పేరు పెట్టారు కానీ అది నక్షత్రం కాదు, దేవదూతలే. ఇంకా బాగా చెప్పాలి అంటే వ్రాయబడలేదు కానీ మనం ఇంకొంచెం బాగా ఆలోచిస్తే గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చింది ఏ నక్షత్రమో, మరియమ్మ గారి దగ్గరకు వచ్చింది ఏ దూతో, యోసేపు గారి దగ్గరకు వచ్చింది ఏ దూతో, ఆ దూతలే జ్ఞానుల దగ్గరకు కూడా వెళ్ళాయి, అది కూడా దూతే. అందుకే అక్కడ వర్తమానం చెప్పి కనుమరుగైపోయారు. మరలా హేరోదు దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాతే వారికి కనిపించి దారి చూపించాడు. కాబట్టి మనం జనరల్గా నక్షత్రం అనే పదం ప్రయోగించబడింది కాబట్టి మనందరం ఇళ్లపై నక్షత్రాలు పెట్టుకుంటున్నాం, మంచిదే. ఇళ్లపైన నక్షత్రం పెట్టుకున్నావు కానీ నువ్వే ఒక నక్షత్రం అనే సంగతి నీకు గుర్తుందా? ఇది గుర్తుపెట్టుకున్నావా? ఈ నక్షత్రాలు కూడా డెకరేషన్లో భాగంగా ఎప్పుడొచ్చాయి అంటే 1970వ సంవత్సరం నుంచి వచ్చాయట. అంటే డిఫరెంట్ నక్షత్రాలు ప్రతి ఇళ్ల మీద అలంకరించుకునే జర్మను, ఆస్ట్రియా దేశాల నుంచి స్టార్ట్ అయిందట. ఈ స్టార్స్ స్టార్ట్ చేశారు. రైట్, పెట్టుకో స్టార్. ఇంటి పైన స్టార్ పెట్టావు, బాగుంది, కానీ ఇంటిలో స్టార్ నువ్వు ఎలా ఉన్నావు? ఈ నక్షత్రాలు రేపు యుగాంతమందు లేకపోతే క్రీస్తు రాకడలో లయమైపోతాయి. మరి నిజమైన నక్షత్రం ఎవరు అంటే మనం దానియేలు గ్రంథంలో మాట చదువుకుంటాం కదా, చూద్దాం. అవసరం కాబట్టి ఒకసారి ఆ మాట చూసుకుని ముగించుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవుడు చెప్తున్న మాట, నువ్వు బుద్ధిమంతుడవైతే, నువ్వు నీతి మార్గాన్ని అనుసరించి నడుస్తూ ఉంటే నువ్వు అనేకులను దేవుని వైపు త్రిప్పాలి. నువ్వెంతమందిని దేవుని వైపు త్రిప్పుతావో అప్పుడు నువ్వు నిజమైన స్టార్, నువ్వే స్టార్. మనం ఒక క్రొత్త వ్యక్తిని సంపాదిస్తున్న కొలది మన వెలుగు పెరుగుతుంది, మన ఘనత పెరుగుతుంది, దేవుడు మనకిచ్చే మహిమ పెరుగుతుంది, మనం ఉన్నతంగా ఉంటాం. కాబట్టి ఈరోజు అంటే నువ్వు ఇంటిపైన పెట్టుకోవద్దని అనట్లా, కానీ ఇంటిపైన స్టార్ పెట్టిన నువ్వు ఇంటిలో ఎలా చేస్తున్నావు? లోకంలో ఉన్నది కదా, ఇంటిపైన స్టారు ఇంటిలోని బారు. అలాగే ఉన్నావా? అయితే ఆ స్టార్ వల్ల నీకే ఉపయోగము లేదు. నువ్వు నిజమైన స్టార్. ఒకవేళ నిన్నటి వరకు నువ్వు బార్ పెట్టావా, తాగావా, తందనాలు ఆడేవా, ఏమైనా చేస్తుండొచ్చు, కానీ ఈరోజు ఈ క్రిస్మస్ అయినా నీలో మార్పును తేవాలి. నువ్వే అయ్యో నేను ఇంత భయంకరమైన జీవితాన్ని జీవించానా, నా జీవితం ఇంత దుర్భరమైందా, నాలాంటి జీవితాన్ని బాగు చేయడానికైనా క్రీస్తు లోకానికి వచ్చింది. అయితే ఆయన త్యాగాన్ని నేను ఒక్కసారి తెలుసుకోవాలి, ఆయన ప్రేమ నేను అర్థం చేసుకోవాలి, ఆయన ఏం చెప్తున్నారో నేను అది చెయ్యాలి, ఆయనను పంపిన తండ్రి ఏమి నేర్పారో నేను అది చెయ్యాలి. వాళ్ళని సంతోషపెట్టితేనే నా వెలుగు ప్రకాశిస్తుంది కదా. మత్తయి సువార్తలో కూడా ఒక మాట కనిపిస్తుంది మనకి, ఒకసారి అది చూద్దామా? మత్తయి గారు రాసిన సువార్త మీ అందరికీ తెలిసిందే, మీరందరూ మాట్లాడేది కూడా. 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నీ సహోదరుడు ముందు నీ వెలుగు ప్రకాశించాలి. ఏది సంవత్సరానికి ఒక మోడల్ స్టార్ పెట్టి కాదు, సంవత్సరానికి ఒక మార్పు నీలో కనబడాలి. దినదినము నువ్వు దేవుని అభివృద్ధి చెందాలి, దేవునికి మహిమ తెచ్చే కార్యక్రమాలు నువ్వు చేయాలి. ఒకసారి చేసి ఆగిపోయి 2-3 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మరలా ఎప్పుడో గుబులు పుట్టిన తర్వాత చేస్తే నువ్వెలా స్టార్ అవుతావు? స్టార్ నిరంతరము ప్రకాశించాలి, నిరంతరము ప్రకాశించాలి. ప్రకాశం పెరుగుతూ ఉండాలి. ఓకే చేసుకో, డెకరేషన్ చేసుకో, డిజైన్ పెట్టుకో, స్టార్ పెట్టుకో, కానీ నువ్వే నిజమైన స్టార్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడనే సంగతి మర్చిపోకు. ఇంటికి రంగులు వేసుకో, రంగేసుకుంటే మంచిది, శుభ్రంగా ఉంటుంది, దోమలు ఉండవు, పురుగులు ఉండవు, చూసేవారికి అందంగా ఉంటుంది. మంచి బట్టలు కట్టుకో, తప్పు కాదు, కొనుక్కునే స్తోమత ఉంది, కట్టుకో. కానీ నువ్వు మంచి బట్టలు కట్టుకునే ముందు నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, పెండ్లి వస్త్రాన్ని నువ్వు ధరించి, తెల్లని వస్త్రాన్ని ధరించి ఆ పరలోకం చేరాలన్న సంగతి నీ జ్ఞాపకంలో ఉందా? ఇంకా మురికి గుడ్డలతోనే ఉంటావా? నీ వస్త్రాన్ని తెలుపు చేసుకోవా? మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉదుకుకొని తెలుపు చేసుకున్నారు వీరని నిన్ను గురించి చెప్పొద్దా? పాపము అనే మురికి వస్త్రాన్ని ధరించి ఎంతకాలం జీవిస్తావు? మార్చుకో.
కొత్త బట్టలు కట్టుకునే ముందు క్రొత్తగా నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని. అది దేవునికి ఇష్టం. అలా నీవి చేసుకోవద్దని నేను అనట్లేదు, అది నీ ఇష్టం, చేసుకున్నా చేసుకోకపోయినా. అవి చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇవి మాత్రం చెయ్యాలి. ఇవి మాత్రం చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఈరోజు మనం మాట్లాడుకున్న వాటిలో ఏం చెయ్యాలి? క్యారల్స్ తిరుగు, క్రిస్మస్కే కాదు ప్రతిరోజు తిరుగు, సువార్తను ప్రకటించు, సర్వలోకానికి వెళ్ళి. కేక్ పెట్టు పెట్టు, కానీ నీవే ఒక రుచికరమైన పదార్థంగా, నీ నోట నుంచి ఒక మాట వస్తుంటే అద్భుతంగా అందరూ ఆలకించేలా నువ్వు క్రీస్తుని గురించి బోధ చేయగలిగిన స్థితిలోనికి రా. నీవే ఫలించే ఒక చెట్టులా ఉండు, ఫలాలనిచ్చే చెట్టులా ఉండు. ఫలించకపోతే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉంది, ఏ క్షణమైన తీసివేయచ్చు. ఎందుకు ఈ నేల వ్యర్థమని అని అనుకుంటే మనకు బ్రతుకులేదు. అలాగే నువ్వు కార్డ్స్ వేస్తావా? వెయ్యి, కానీ నువ్వు వేయవలసిన మరొక ప్రాముఖ్యమైన కార్డు ఉంది, సువార్తను. అలాగే స్టార్ పెడతావా? పెట్టుకో, కానీ నువ్వు ఒక రియల్ స్టార్గా నువ్వు ఉండాలి. నిన్ను చూస్తే నీలో క్రీస్తుని చూడగలగాలి. అలా చేసిన రోజు ఆ క్రిస్మస్ దేవునికి నచ్చుతుంది. లేదు అంటే అది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ పేరిట వ్యాపారం, మనుషుల మెప్పు కోసం చేసేది ఇది. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, నేను చేయకపోతే ఎలా? నాకంటే తక్కువ స్థాయి వాళ్ళు గొప్పగా చేస్తే వాడికంటే పెద్దవాడిని, వాడికి యజమానిని నేను ఇంకా గొప్పగా చేయాలి కదా అనుకుంటున్నావా? నువ్వు గొప్పగా చేయాల్సింది దేవుడు గొప్పగా కోరుకుంటుందిగా, అవి చెయ్యి, బాగుంటుంది. అలా నీ వద్దని నేను అనట్లా, కానీ దీనికంటే దానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. ఈరోజు ఈసారైనా కనీసం మనం క్రిస్మస్ని ఇలా జరుపుకుందామా? ఇలా జరిపితేనండి ఈరోజు మాత్రమే కాదండి, ప్రతిరోజు క్రిస్మసే. సువార్తను ప్రకటించి ఒక పాపిని రక్షిస్తే పరలోకమందు దేవుడు తన దూతలతో సంతోషిస్తానన్నారు కదా. ఆయన సంతోషించిన ప్రతిసారి, లేక ఆయనను సంతోషపెట్టే ప్రతిసారి మన క్రిస్మసే. ఆ రోజు కేక్ కట్ చేసుకో, ఆ రోజు కొత్త బట్టలు తొడుక్కో, ఆ రోజు నువ్వే స్టార్వి, గుర్తుంచుకో. కానీ ఒక పాపిని రక్షించే పని చేయకుండా క్రీస్తు రాకను వ్యర్థపరుస్తున్నాం, ఆయన చేసిన త్యాగాన్ని వ్యర్థపరుస్తున్నాం. అందుకే ఈరోజు దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నారు. పండుగ పేరుతో విందులు, చిందులు, మందులు ఇవి కాదండి, ఇవి కాదండి, ఇవి కాదు. ఇవి నిన్ను దేవునికి దగ్గర చేయదు, దూరం చేస్తుంది. కాబట్టి దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నారు, దూరంగా ఉండాలనుకుంటున్నారు, మీ ఇష్టం, మీ ఇష్టం. కానీ దేవుడు మెచ్చే పండుగ చేయండి. దేవుడు మెచ్చే పండుగ పాపి రక్షించబడటం. దానికి అవసరమైన పని చెయ్యి, దానికి అవసరమైనవన్నీ వాడు. అప్పుడు దేవుడు సంతోషిస్తారు, మనకి నిత్య జీవం ఇస్తారు. అది మనకు అసలైన పండుగ. కాబట్టి అందరూ చేసే పండుగ చేయాలనుకుంటున్నారు, దేవుడు మెచ్చే పండుగ చేయాలనుకుంటున్నారు, మీ ఇష్టం. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకునేదే, జీవం మరణం దేవుడే మన ముందు పెట్టిదే, మేమెవరు ఒకటే పెట్టి ఇదే చేయమని చెప్పడానికి. కాబట్టి మీ ఇష్టం. అందరూ చేసినట్లుగా మనుషుల మెప్పు కోరి, మనుషుల్లో గొప్పగా ఉండడానికి చేసి నష్టపోయి నరకానికి వెళ్తారా? దేవునిని మెప్పించే పండుగ చేసి దేవుడు వాగ్దానం చేసి మనకిస్తానన్న పరలోకాన్ని స్వతంత్రించుకుంటారో నిర్ణయం మీకే వదిలేస్తున్నాను.